మాచర్ల బస్టాండ్ సమీపంలో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి స్వీట్లు పంచి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే రోజు 3 పండుగలు వచ్చాయని, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్త్రీశక్తి పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ముస్లిం సోదరులకు హజ్ యాత్రకు ₹1,00,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కొద్దిగా బుజ్జి కొద్దిగా అయితే అందరూ వస్తారు. అమ్మారావు గారు చూడండి. గోవిందరెడ్డి గారు కొంచెం ఏకత్వాన్ని సాటి చెప్పిన ఘనత మన భారతీయులందరిది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ 79 ఏళ్ల స్వాతంత్రావనిలో భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంది, అనేక యుద్ధాలను ఎదుర్కొంది, ఆహార సమస్యలను ఎదుర్కొంది. అన్నిటినీ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో తనదైన స్థానం, ఆర్థికంగా మరి 4వ స్థానంలో నిలిచింది అంటే విజ్ఞానులు, యువకుల కృషి, త్యాగం ఫలితం. ప్రబలమైన శక్తి, యువశక్తి మన భారతదేశానికి ఉంది. ఈ యువశక్తి సక్రమంగా సరి అయిన మార్గంలో నడిచినప్పుడు మన భారతదేశం మరింత ఇంకొక మెట్టు, 2 మెట్లు ఎక్కి ప్రపంచంలో బహుశా ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత మనం అగ్రగామిగా, ప్రపంచంలోనే అగ్రగామిగా అయిన ఆశ్చర్యం లేదని చెప్పేసి అవ్వాలని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు 90% పైగా నెరవేర్చుకొని మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కూడా పాటుపడుతూ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలనే ఒక ఆలోచనతోటి అనేక రకాల మరి పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని కలిగించాలి, రైతాంగాన్ని ప్రతి గ్రామంలో ఇంటికి కూడా మంచినీరు అందించే మరి సదుపాయాన్ని కలుగజేయబోతున్నాము. అలాగే అమృత స్కీమ్ ద్వారా 150 కోట్ల రూపాయలతోటి మాచర్ల పట్టణానికి మంచినీరు అందించబోతా ఉన్నాము. మాచర్ల పట్టణంలో రోడ్లని ఆధునీకరించడానికి సుమారు 40 కోట్ల రూపాయలతోటి మరి రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని, మరి కూరగాయల మార్కెట్ దుస్థితిని చూస్తూ ఉన్నాము. దాన్ని చక్కదిద్దే బాధ్యతలు స్వీకరిస్తామని చెప్పేసి మీ అందరి ప్రేమాభిమానాలతో నన్ను గెలిపించారు. మీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ